హాయ్ అండి అందరికీ. ఈరోజు తణుకు ప్రసన్న గారు మా ఫ్రెండ్ అండి, ఎప్పటి నుంచో ఆవిడ గార్డెన్ విజిట్ అయితే చేయడం జరిగింది. చాలా చాలా బాగుంది. కొన్ని మొక్కలు అసలు ఇంకా స్పీషియస్ అనమాట ఆవిడ అన్నీ. మనం చూసారా, ఇవి బ్లాక్ మిర్చి అండి, బ్లాక్ మిర్చి, సూర్యముఖి రకాలు. ఫ్రంట్ ఇండోర్ ప్లాంట్స్ ఆల్రెడీ చూశారు. తోటకూర, పెరుగు తోటకూర. అసలు బ్లాక్ మిర్చి అయితే అసలు ఎంత నోరూరిస్తుందంటే అది కారం అని మనం ఆగిపోతాం, లేకపోతే అలా కోసుకుని తినేయాలని అంత బ్రైట్గా ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చి కాశీరత్నం, తర్వాత ఇవే 4-5 వాటిల్లో వేస్తారు. ఇలాగ ఏదైనా ఒక మనం కూరగాయ కానీ లేకపోతే మిర్చీలు కానీ మనకు నచ్చింది, అది బాగుంది అనుకున్నది 4-5 కంటైనర్లో వేసుకోవడం ఏంటంటే మనకు ఫ్యామిలీకి సరిపడా ఈల్డ్ వస్తుందన్నమాట. ఎప్పుడు 1-2 మొక్కలు వేసుకోవడం వల్ల మనకి వేస్ట్ అయిపోతుంది. ఏదో కొంచెం మాత్రమే ఈల్డ్ తీసుకోగలుగుతాం. 4-5 కంటైనర్స్ అయితే మనకు బాగుంటుంది. ఇదిగోండి బిళ్ళగన్నేరు కూడా ఇలా మధ్య మధ్యలో పూల మొక్కలు వేయడం వల్ల ఏంటంటే మనకి బటర్ఫ్లైస్ పాలినేషన్కి ఉపయోగపడుతుంది. బటర్ఫ్లైస్ మనకి అట్రాక్ట్ అవుతాయి. అలాగే వంగ వెరైటీ, ఇది ఎడీనిమ్స్ కూడా పెట్టారు ఇక్కడ. అలాగే వీడు పెట్టింది ముఖ్యంగా మనకి ఫ్రిడ్జ్ అండి, పాత ఫ్రిడ్జ్లు, గోరుచిక్కుడు ఎంత హెల్తీగా ఉన్నాయో చూసారా. ఎక్కువ ఓడబ్ల్యూడిసి యూజ్ చేస్తారు. న్యాచురల్ అంటే న్యాచురల్ ఆర్గానిక్ మెథడ్ ఫుల్లీ. బంతినారు, జినియాలు, తోటకూర వెరైటీ, తర్వాత నీలగోరింట, గోంగూర, ధనాసర గోంగూర. ఇందులోనే 5-6 రకాలు ఉన్నాయండి జినియాల్లోనే. వంగ వెరైటీస్, రెడ్ తోటకూర, చుక్కకూర చూసారా, చుక్కకూర, తర్వాత పాలకూర, తర్వాత ఇదిగో ఆకాకర అండి. ఆకాక కూడా జర్మినేట్ అయింది. దుంపల ద్వారా, సీడ్స్ ద్వారా జర్మినేట్ చేశారు. చిన్న చిన్న కాయలు కూడా వచ్చున్నాయి పైన. ఇదేమో రామరాజగూడెం వాళ్ళ డెవలప్ చేసి ఇచ్చిన 365 days చిక్కుడు అండి, రెడ్ చిక్కుడు. ఎంత బాగుందో చూసారా. చిక్కుడు అయితే చాలా హెల్తీగా ఉంది. ఇంకా సీజన్ స్టార్ట్ అవ్వకుండానే చెట్టు అంతా కాయలు. ఆకాకర కూడా పాలినేషన్ బాగా. ఇది ఆకాకర అండి ప్లాంట్. చూసారా, చిన్న చిన్న కాయలు వచ్చున్నాయి. డ్రాగన్ స్టెమ్స్. సరే, ఇది కూడా ఫ్రిడ్జ్లో పెట్టారు. చిక్కుడు వెరైటీస్ వల్ల ఏంటంటే మనకి 2 కలిపి ఫ్రిడ్జ్లో పెట్టారు. మన ఫ్రిడ్జ్ డెవలప్ అవడానికి ఫ్రిడ్జ్ చాలా బాగా యూజ్ అవుతుంది. కరెక్ట్గా మనకి డెవలప్, అలాగే లోతు ఉంటుంది, వెడల్పు ఉంటుంది కాబట్టి చక్కగా 2 పాదులు ఈజీగా మనం ప్రాపగేట్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో. 100 రూపీస్ టబ్స్ లాగా అనమాట. మనకి 2 100 రూపీస్ టబ్స్. ఇది పొడుగు వంగ, అలాగే వంగ, లాంగ్ వంగ, బెండ. ఇలా లీవ్స్ ట్రిమ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి మళ్ళీ పోతుంది, బెండ తయారవుతుంది. బంతినార్లు, రెడ్ బంతి వంగ, పింక్. సరే, పింక్ మీ అందరికీ బ్రైట్గా ఉందా. శంకుం పూలు, చిక్కుడులో ఇంకో వెరైటీ అండి. ఇది చెట్టు చిక్కుడు, పూత మీద ఉంది, మంచి పూత మీద ఉంది. ఇదంతా టమాటా నార్లు, రెడ్ బెండ. అలాగే రెడ్ బెండ అయితే చాలా చాలా బాగుంది. మన ఆకు చూసి చెప్పొచ్చు ప్లాంట్ ఎంత హెల్తీగా ఉన్నదన్నది. ఇవన్నీ మిర్చి వెరైటీస్ అండి. రౌండ్ మిర్చి, బాల్ మిర్చి, ఇది సూర్యముఖి బాల్ మిర్చి, తెల్ల వంగ, కోడిగుడ్డు వంగ అంటున్నాం కదా, అది వెరైటీ. అది లాస్ట్ ఇయర్ ప్లాంట్ అటండి. ఇంకా అది అలాగా డెవలప్ అవుతూనే ఉంది. ఇప్పుడు కూడా అండి మన వంగ మినిమం 3 years ఉంటుంది. జాగ్రత్తగా చిక్కుడు కూడా ఈ మధ్యన చాలా బాగుంటుంది. 365 days చిక్కుడు అంటే మనకి ఇయర్ మొత్తం ఉంటుంది. దాన్ని కూడా జాగ్రత్తగా మనం సీడ్ డెవలప్ చేసుకుంటే మన హ్యాపీగా మనకు కావాల్సిన కూరగాయలు మనం పండించుకుంటాం. మన గార్డెన్స్కి చాలా బాగా యూజ్ అవుతుంది. చిక్కుళ్ళు ఇవన్నీ నార్లండి. చూసారు కదా, ఫ్రిడ్జ్లో ఇంకా డెవలప్ చేస్తారు. ఓడబ్ల్యూడిసి డ్రై లీవ్స్ కూడా చాలా జాగ్రత్త పెట్టి మళ్ళీ కంపోస్ట్ లేయర్ మెథడ్లో కంపోస్ట్ తయారు చేసి అందులో మళ్ళీ మొక్కను పెడతారట. అలసందలు, డ్రాగన్ అయితే మంచి కాయలతో ఉంది. తెల్లవంగ కింద, దీని కిందేమో తెల్లవంగ. చూసారు కదా, కాయలు మంచిగా ఇంకా తయారవ్వాలి, రెడీ అవుతాయి. పచ్చడి వంగ అండి, తెల్లవంగ. ఇది మార్నింగ్ గ్లోరీ పింక్. మార్నింగ్ వల్ల కొద్దిగా పువ్వు ముడుచుకుంది, కానీ అలా ముడుచుకున్నా అదో అందంగా ఉంది, చాలా బ్రైట్గా.
మనకి ఇవన్నీ కూడా బటర్ఫ్లైస్ని అట్రాక్ట్ చేయడానికి పనికొస్తాయి. మార్నింగ్ గ్లోరీ, బీన్స్, బర్బాటీలు అండి, గ్రీన్ బర్బాటీలు ఇంత లాంగ్ ఉన్నాయి, హెల్తీగా ఇప్పుడే స్టార్ట్ అయిపోయి. గ్రీన్ రెడ్ రెండు ఉన్నాయి మేడం దగ్గర. పసుపు వెరైటీలు, నల్ల పసుపు, దొండ, సార్ ఇంత చిన్న చెట్టే కాసేస్తాను. మిర్చి వెరైటీలు బర్బాటి చూసారు కదా. గ్రీన్ వెరైటీ ఇది బర్బాటి, వైట్ కలర్ చిన్న మొక్కకే కాసేస్తున్నాయి. ఎంత పొడుగుందో చూడండి. అలాగే రెడ్ బర్బాటీలు ఇవి. అవి వైట్ బర్బాటీలు అండి. ఇప్పుడు రెడ్ బర్బాటీలు హెల్తీగా చూసారా. అదంతా అటు నుంచి అంతా కూడా రెడ్ బర్బాటీ ప్లాంట్ అండి ఇది. తేగా అంత బాగా స్ప్రెడ్ అయిందన్నమాట. కాశీరత్నం పూలు, వంకాయ వెరైటీ, ఇంకో వంకాయ. ఇది చెన్నంగాకు మొక్కలండి ఇవి. ఇది కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఆకు, చాలా బాగా యూజ్ అవుతుంది మనకి, చాలా మంచిది హెల్త్కి. ఇది కూడా ఎక్కువ తమిళనాడు సైడ్ వాళ్ళు బాగా వాడతారు. ఆవుల మేతగా కూడా దీన్ని ఎక్కువ యూజ్ చేస్తారు. మనకి పూర్వం అందరూ తినేవారండి చెన్నంగాకు. చూసారు కదా ఓడబ్ల్యూడిసి. అదిగో పచ్చడి వంగ ఎందాక మీకు చూపించాను కదా, కింద నుంచి కాయ సైజ్ చూడండి ఎంత బాగుందో, హెల్దీగా. వాక్కాయ మొక్కలండి ఇవి, మంచి బ్రైట్గా నాటు బొప్పాయి. అలాగే కింద మన డిసెంబరాలు, డిఫరెంట్ ప్లాంట్స్, జినియాల వెరైటీస్, గోరింటాకు, మందారాలు, ఇవన్నీ ప్రసన్న గారి గార్డెన్ ఎంట్రన్స్లో రైట్ లెఫ్ట్ పెట్టుకున్నారు. జినియాలు అయితే చాలా కలర్స్ ఉన్నాయి, కొన్ని లైటు, కొన్ని ముద్ద. రెడ్ పన్ను, ఎర్ర పన్నగంటాకు, డిసెంబరు. ఇప్పుడు సీజన్ కాదు కాబట్టి మనకి ఇంకా ఫ్లవర్స్ రాలేదు. ఇవన్నీ జినియాలు. బిళ్ళగన్నేరు ఫ్లవర్స్, డిసెంబర్. ఎంత బ్రైట్గా, ఎంత హెల్తీగా ఉన్నాయి చూడండి. చిక్కుళ్ళు అండి, గ్రీన్ చిక్కుళ్ళు. వాటర్ యాపిల్ మొక్క, మామిడి, అనాస. ఇంకా డిఫరెంట్. చూసారు కదా. ఇది ఇలాగా మట్టి కలుపుకోవడానికి కూడా రెడీగా అన్నీ పెట్టుకుంటారట మన రుద్రజడ. అలాగే ఈ పక్కన చాలా పసుపు కూడా డెవలప్ చేసి పెట్టుకున్నారు. ఆవిడ ఇంటికి సరిపడ పసుపు ఆవిడే పండించుకుంటారు మేడమ్. ఇంత హెల్తీగా ఉన్నాయి చూడండి. పసుపు కూడా, లోటస్, బటర్ఫ్లైస్. చూసారా బటర్ఫ్లై. మనం హెల్తీగా మొక్కలు పెంచడం వల్ల ఏంటంటే ఆ ఫ్లవర్స్కి అట్రాక్ట్ అయ్యి మన పాలినేషన్కి బాగా యూజ్ అవుతాయి. వాటికి ఆహారం దొరుకుతుంది, మనకు కూడా గార్డెనింగ్ చాలా బాగుంటుంది. ఎన్ని బటర్ఫ్లైస్ ఉన్నాయో మేడం వాళ్ళ గార్డెన్లో అయితే. ఫ్లవర్స్కి బాగా వస్తున్నాయి. నాకైతే కొన్ని కనపడిన మటుకు వీడియోలోకి జరిగింది. బల్బ్స్ డెవలప్ అవుతున్నాయండి, లోటస్ బల్బులన్నీ. సమ్మర్ వెళ్ళింది కాబట్టి నెక్స్ట్ టైం మనం మళ్ళీ ఫ్లవర్స్తో తీసుకుందాం వీడియో. ఇవన్నీ కూడా మన డిసెంబర్ మొక్కలు. వైటు, పింకు, వైట్ మీద షేడ్, దేవకాంచనం, మల్బరీ, ములగ, మళ్ళీ దానిమ్మ, పచ్చిమిరప నార్లు. మళ్ళీ డెవలప్ చేసుకుని వేసుకోవడానికి ఆ వచ్చిన గింజలన్నింటినీ కూడా దాచుకుని మళ్ళీ నార్లు ఆవిడ విత్తనాలతో ఆవిడే నార్లు తయారు చేసుకుంటారు. అది చాలా మంచి లక్షణం కదా. మనం మళ్ళీ ప్రతిసారి విత్తనం కొనే అవసరం ఉండదు. టెంపుల్ ట్రీ అండి, నేరేడు, స్వీట్ లెమన్. చాలా బాగున్నాయి చూసారా. బార్బడోస్ చెర్రీ, లెమన్, స్వీట్ లెమన్. చూసారా, చెట్టు అంతా కాయలతో ఉంది. ఆల్మండ్, ఎడినిమ్స్. మళ్ళీ సోడెక్స్ చాలా బాగా ప్రిపేర్ అయ్యింది, చాలా బాగా తయారైంది. ఇవి కొన్ని క్రోటన్స్,
మనీ ప్లాంట్ చూసారా ఎంత హెల్తీగా ఉందో, చాలా పెద్ద ప్లాంట్ మనీ ప్లాంట్ కూడా, మంచి లీవ్స్ వచ్చి. ఇలా మట్టి కూడా ఎండబెట్టుకుని ఆవిడ మళ్ళీ నార్లు వేసుకోవడానికి యూజ్ చేస్తారంట. అందులో డ్రై కంపోస్ట్ కూడా కలిపేస్తారు, డ్రై లీవ్స్ కంపోస్ట్ అవన్నీ. థ్యాంక్ యూ.